ఇక ఇవాళ మనం డాండర్ సీజన్ 2 ఎపిసోడ్ 8 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకుంటే టర్బో గ్రాని ఇంకా వీళ్ళిద్దరు కలిసి స్కూల్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ టర్బో గ్రాని ఒకరికి తన స్పీడ్ ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తూ ఉంటుంది. ఇక వీళ్ళు ముగ్గురు ఇలాగే ఉన్న మూమెంట్ లో కొన్ని స్పిరిట్స్ అయితే ఇక్కడికి వస్తాయి. ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే ఈ స్పిరిట్స్ కి వీళ్ళు ప్లే చేసిన పియానో అయితే నచ్చదు. ఇక్కడ వీళ్ళు అంటారు, ఎవరికరా ఈ పియానోని ఇంత చెత్తగా ప్లే చేసిన వాళ్ళు, ఇది విని ఐరా అంటుంది, మాకు తెలియదు, మేమైతే ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. కానీ ఇదే మూమెంట్ లో ఇక్కడికి టర్బో గ్రాని వచ్చి వీళ్ళే ప్లే చేశారని చెప్తుంది. ఇక ఇది వినగానే వీళ్ళంతా కలిసి వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తూ ఉంటారు. దీన్ని చూసి వీళ్ళిద్దరు వెంటనే వాళ్ళ ఫామ్ లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ వీళ్ళంతా వాళ్ళ మ్యూజిక్ సింబల్స్ తోటి వీళ్ళ మీదకి అటాక్ చేస్తూ ఉంటారు. ఆ సింబల్స్ ఏమో పేలిపోతూ ఉంటాయి. ఇక మనం చూసినాగానే వీళ్ళంతా ఒక పొలంలోకి అయితే వెళ్ళిపోతారు. ఇక ఇప్పుడు వీళ్ళంతా కలిసి వీళ్ళ మ్యూజిక్ సింబల్స్ తోటి వీళ్ళిద్దరి మీదకి అటాక్ చేస్తూ ఉంటారు. ఇక ఇవన్నీ నుంచి ఐరన్ ఏమో చాలా ఈజీగా తప్పించుకుంటూ ఉంటుంది. కానీ ఒకరు తప్పించుకోలేకపోతూ ఉంటాడు, ఎందుకంటే తన స్పీడ్ ఐరాతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంది. సరే, ఇక ఐరన్ ఏమో తన జుట్టుతో వీళ్ళ మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వీళ్ళు గాల్లో ఉండడం వల్ల వీళ్ళకి ఏమీ కాదు. ఇంకో వైపు ఏమో ఒకరికి ఆ సింబల్ వెళ్ళి తాకుతుంది. దీనివల్ల తను ఎటు కదలేకపోతూ ఉంటాడు. దీన్ని చూసి టర్బో గ్రాని అంటుంది, నేను మీకు ముందే చెప్పాను మీరు ఈ సింబల్స్ నుంచి దూరంగా ఉండండి అని. కానీ అదే మూమెంట్ లో ఒక సింబల్ వచ్చి టర్బో గ్రాని కూడా తాకుతుంది. ఇక దీనివల్ల తను కూడా ప్యారలైజ్ అయిపోతుంది. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో ఆ స్పిరిట్స్ అని వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తాయి. ఇక దీనివల్ల ఒకరు అయితే తన నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఒకరికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. తను ఆలోచిస్తూ ఉంటాడు, నేనే ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నాను. ఇది విని టర్బో గ్రాని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తను అంటుంది, నువ్వు ఈ మ్యూజిక్ ని బట్టి నీ బాడీని మూవ్ చేస్తూ ఉండు. ఇంకా నీకు ఈ స్పిరిట్స్ కి సంబంధించిన మ్యూజిక్ ఇష్టం లేదంటే వేరే మ్యూజిక్ గురించి ఆలోచించు. ఇంకా ఐరా ఒక్కతే వీళ్ళందరినీ ఎక్కువసేపు ఆపుంచలేదు. ఇప్పుడు ఒకరు అంటాడు, నేను అసలు సాంగ్స్ వినను, నాకు ఈ మ్యూజిక్ గురించి ఏమీ తెలీదు. కానీ ఇదే మూమెంట్ లో ఒకరికి హయాషి గ్రూప్ వాళ్ళు ప్లే చేసిన మ్యూజిక్ అయితే గుర్తుకొస్తుంది. ఇంకా ఒకరికి ఆ మ్యూజిక్ అయితే నిజంగా చాలా నచ్చింది. ఇక ఇంకో వైపు మనం ఐరాన్ అయితే చూస్తాం. తన ఈ మ్యూజిక్ సింబల్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. కానీ ఇదే మూమెంట్ లో ఐరా కాలు మాత్రం అందులో ఇరుక్కుపోతాయి. ఇక దీన్నే ఛాన్స్ గా తీసుకుని వీళ్ళంతా కలిసి ఐరా మీదకి ఒకటేసారి అటాక్ చేస్తారు. కానీ అంతలోనే ఇక్కడికి ఒకరు వచ్చి వెంటనే ఐరాన్ అయితే కాపాడతాడు. ఇంకా ఇక్కడ మనకు తెలుస్తుంది ఒకరు హయాషి గ్రూప్ వాళ్ళ మ్యూజిక్ ని గుర్తు తెచ్చుకుంటున్నాడని. ఇక ఇప్పుడు ఒకరు కూడా ఆ మ్యూజిక్ సింబల్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఇక్కడే ఉన్న ఐరా తన జుట్టుని యూజ్ చేసి ఒక స్పిరిట్ అయితే కింద పడిస్తుంది. ఇక ఐరా ఇలా చేయడం వల్ల ఆ స్పిరిట్ ఒక ఫోటోలనైతే మారిపోతుంది. ఇక ఈ స్పిరిట్ నుంచి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళైతే ఎగరడం అయితే ఆపేస్తారు. కానీ ఇదే మూమెంట్ లో మళ్ళీ వీళ్ళు ఏదో సాంగ్ అయితే ప్లే చేస్తారు. దీనివల్ల ఇలా చుట్టూ ఉన్న ప్లేస్ అయితే మళ్ళీ మారిపోతుంది. ఇంకా ఇక్కడ మనం నలుగురు పెద్దగా ఉన్న వాళ్ళని అయితే చూస్తాం. వీళ్ళు ఒక సాంగ్ పాడుతూ ఉంటారు. ఇక దీనివల్ల ఇక్కడికి వెంటనే కొన్ని పప్పెట్స్ అయితే బయటకు వస్తాయి. ఇక ఇప్పుడు వెంటనే ఒకరు ఇంకా ఐరా కలిసి ఇవన్నిటితోటి ఫైట్ చేస్తూ ఉంటారు. దీన్ని చూసి టర్బో గ్రాని అంటుంది, ఇవన్నిటిని మీరు నమ్మకండి, ఇవి నిజం కాదు, మీరు కేవలం ఆ స్పిరిట్స్ ని టార్గెట్ చేయండి. కానీ ఇక్కడ చూస్తే ఆ స్పిరిట్స్ ఏమో ఇవన్నిటికి చాలా దూరంగా ఉంటాయి. ఇంకా ఇంకో వైపు మనం చూస్తే ఈ పప్పెట్స్ వల్ల ఐరా ఇంకా ఒకరు అసలు కదలేకపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఐరా తన జుట్టుని యూజ్ చేసి ఒకరుని కాపాడి వెంటనే జాయింట్స్ మీకైతే వెళ్తారు. ఇప్పుడు దీన్ని చూసి మిగతా జాయింట్స్ కూడా వీళ్ళిద్దరి మీకైతే అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక దీన్ని చూసి ఐరా వెంటనే ఒకరుని దూరం విసిస్తుంది. తన అంటుంది, వీళ్ళందరినీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఆ స్పిరిట్స్ ని ఫినిష్ చేయి. కానీ ఇదే మూమెంట్ లో జాయింట్స్ ఐరాన్ అయితే కొడతారు. ఇక దీనివల్ల ఐరాకి దెబ్బ తగులుతుంది. కానీ తను వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక ఇలాగే వీళ్ళందరితో ఐరాన్ అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంకో వైపు ఒకరేమో ఈ సింబల్స్ అన్నిటి నుంచి తప్పించుకుంటూ ఆ స్పిరిట్స్ వైపు అయితే వెళ్తూ ఉంటాడు. ఇక ఇక్కడ ఐరన్ ఏమో ఈ జాయింట్స్ అన్నిటితోటి చాలా ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జాయింట్స్ ఏమో వాళ్ళు కింద పడ్డా కూడా వాళ్ళ సాంగ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఒకరు తన ఫుల్ స్పీడ్ ని యూజ్ చేసి ఆ స్పిరిట్స్ వైపు అయితే వెళ్తూ ఉంటాడు. ఇక్కడ టర్బో గ్రాని అంటుంది, నువ్వు నీ ఒకే అటాక్ లో వీళ్ళందరినీ ఫినిష్ చేయాలి. ఇంకా ఇక్కడ టర్బో గ్రాని ఒక బీట్ లో 5 యాక్షన్స్ ని చేయగలదు. దీన్ని బట్టి చూసుకుంటే ఒకరు తన ఒకే అటాక్ లో వీళ్ళందరినీ ఫినిష్ చేయడం చాలా ఈజీ. ఇంకా ప్రెసెంట్ లో ఒకరు అయితే టర్బో గ్రాని చెప్పినట్టే వింటాడు. ఇంకా తన ఒకే అటాక్ లో వీళ్ళందరినీ ఫినిష్ చేస్తాడు. ఇక దీని వల్ల మళ్ళీ వాళ్ళంతా ఫోటోస్ గాని అయితే మారిపోతారు. ఇక దీని వల్ల వీళ్ళు ముగ్గురేమో మళ్ళీ స్కూల్లోకి అయితే వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఒకరు ఐరాకి అయితే థ్యాంక్ యూ చెప్తాడు తన్ని కాపాడినందుకు. ఇక దీన్ని చూసి ఐరన్ ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది. ఇప్పుడు టర్బో గ్రాని అంటుంది, అసలు మీరంతా నాకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నేనే కదా మీ ఇద్దరికి ఇదంతా నేర్పించింది. ఇక ఇది విని ఐరా టర్బో గ్రాని తోటి గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉన్న ఒకరు ఏమో టర్బో గ్రానికి థ్యాంక్ యూ చెప్తాడు. తనంటాడు, నీ వల్లే నేను నీ పవర్స్ ని చాలా బాగా యూజ్ చేయగలుగుతున్నాను. దీనిపై టర్బో గ్రాని అంటుంది, నువ్వు ఇప్పటి వరకు నా నిజమైన పవర్స్ ని చూడలేదు, నా పవర్స్ ఎంత పవర్ఫుల్ అనేది నువ్వు ముందు ముందు చూస్తావు. ఇంకా ఇదే మూమెంట్ లో టర్బో గ్రాని బై మిస్టేక్ ఆ పియానో అయితే మళ్ళీ వాగిస్తుంది. ఇక ఏముంది, దీని వల్ల స్పిరిట్స్ అన్ని మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. ఇక ఇంకో వైపు మనం జీజీని ఇంకా మాంజిరోని అయితే చూస్తాం. ఇక్కడ మాంజిరో జీజీ తోటి అంటాడు, నేను హయాషి గ్రూప్ ని మళ్ళీ పిలవబోతున్నాను ఈవిల్ ఐని ఫినిష్ చేయడానికి. ఎందుకంటే ఎక్కువ కాలం నువ్వు ఆ ఈవిల్ ఐని ఆపుంచలేవు, అది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఇంకా అది ఇలా బయటకు వచ్చినప్పుడు మనలో ఎవరినో ఒక్కరిని చంపేస్తుంది. ఇక ఇది వింటూ జీజీ అయితే సైలెంట్ గానే ఉంటాడు. ఇంకా మాంజిరో అంటాడు, సైకో ఇంకా మోమో చనిపోవాలని అనుకుంటున్నావా? ఇంకా నువ్వు ఇలా ఉన్న పరిస్థితుల్లో నువ్వు నీ పేరెంట్స్ ని
కూడా సరిగా చూసుకోలేవు. ఇక అందుకే నేను హయాషి గ్రూప్ వాళ్ళని రేపే రమ్మని చెప్పాను. ఇంకా దానికి సంబంధించిన ప్లేయర్స్ ని కూడా సెయికోకి బదులు నేనే కంప్లీట్ చేస్తాను. ఇక ఇదంతా చెప్పి మంజురోన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మోమా అంటుంది, మీరు అసలు ఏం మాట్లాడట్లేదండి గ్రాండ్ మా, మీరే చెప్పారు కదా ఈవిలై కూడా మన ఫ్యామిలీలో ఒక్కడని. కానీ ఇక్కడ సేకోనేమో మోమోకి అసలు ఏ రిప్లై ఇవ్వదు, తను సైలెంట్ గా ఉంటుంది. ఇక ఇంకోవైపు బయటంగా ఒకరు గట్టిగా అరుస్తూ ఉంటాడు. దీన్ని చూసి వీళ్ళంతా కలిసి బయటికి వెళ్తారు. ఇప్పుడు మోమా అంటుంది, మీరు ఇంత నైట్ టైం లో ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఒకరు అంటాడు, నేను ఈవిలై తో ఫైట్ చేయాలని అనుకుంటున్నాను. ఇది విని మోమా అంటుంది, ఒకరు నీకు అసలు ఏమైంది? దీనిపై ఒకరు చెప్తాడు, ఈవిలై ఇంత ముందు నీతో అలా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది. ఇక ఇలా చెప్పి ఒకరు వెంటనే టర్బో మోడ్ లోకి అయితే ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మాంజిరో ఒకరుతో అంటాడు, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు, నువ్వు ఇప్పుడు ఈవిలై తోటి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపు మేము హయాషి చివరి పర్ఫామ్ చేసి ఈవిలై ని జీజీ బాడీ నుంచి తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న సేకో అంటుంది, అతను ఆపకు, అతను ఏదో చేయాలని అనుకుంటున్నాడు కదా, చేయనివ్వు. సరే ఇప్పుడు ఐరా జీజీ మీదకి కూల్ వాటర్ ని వేయడానికి అయితే రెడీగా ఉంటుంది. ఇంకా ఒకరు ఏమో బొమ్మని దూరంగా ఉండమని చెప్తాడు. ఇక ఇప్పుడు మనం చూసడంగానే ఐరా జీజీ మీదకి కూల్ వాటర్ అయితే పోస్తుంది. దీనివల్ల తను వెంటనే ఈవిలై గానైతే మారిపోతాడు. ఇక ఇదే మూమెంట్ లో ఒకరు ఈవిలై మీదకి అయితే అటాక్ చేస్తాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఛానల్ కొన్న కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.